trailer on 16th. Yes, that's our Peddi, our Chiruta for champion. Gattiga okkasari claps for our mega power star Ram Charan garu. Yes, ఇప్పుడే విచ్చేసినటువంటి మా రామ్ చరణ్ గారికి హార్టియెస్ట్ వెల్కమ్ అండ్ మా రోషన్ గారికి కూడా హార్టియెస్ట్ వెల్కమ్ టు ద ఛాంపియన్ ట్రైలర్ లాంచ్ ఈవెంట్. ఓకే, హీరోయిన్ వచ్చేసారు, హీరో వచ్చేసారు అండ్ మన చీఫ్ గెస్ట్ వచ్చేసారు అండ్ ఇప్పుడు మన విలన్ని పిలిచే టైం వచ్చేసింది. సో ఈ సినిమాలో మనకు విలన్గా కనిపించబోతున్నటువంటి సంతోష్ ప్రతాప్ గారిని గట్టిగా చెప్పలతో వేదిక మీదకి ఆహ్వానం పలికేస్తాం. ప్లీజ్ జాయిన్ సార్. హియర్ వి వెల్కమ్ అవర్ విలన్ సంతోష్ ప్రతాప్ గారికి గట్టిగా చప్పట్లతో వేదిక మీదకి ఆహ్వానం పలికేస్తున్నాం. సో మొట్టమొదటి తెలుగు సినిమాతో డెబ్యూ అవ్వబోతూ ఉన్నారు. What should I talk? Hi, Andariki Namaskaram. Very happy to be here, and thanks to the whole team, thanks to the director who took the call to decide that I'm going to play the role. Very happy, and thanks Roshan, and thanks to the whole crew. I had a great time shooting for such a great production house, and with the whole heart I'm saying, like, it feels like my debut, actual debut. It's been 11 years in the industry now. I never felt so happy after my first movie. I think this will be my second beginning in the industry, I guess. I hope that I have done the justice for the role, and I'm eagerly waiting to watch and witness whatever you guys going to watch on screen soon. Really grateful and thankful, and hoping that this movie should get a big break for the co-stars and the director, all the technicians in this movie, and thanks for having me here, and hope in future I'll be giving lot of good movies for you guys. Thank you. Yeah. థ్యాంక్ యూ సో మచ్. కంగ్రాచులేషన్స్ ఫర్ యువర్ డెబ్యూ. సో ఈ సంస్థతో మీరు తెలుగులో అడుగు పెట్టారంటే ఇంకా మీకు తిరిగే లేదు. ఎస్, సో మరొకసారి శ్రీకాంత్ గారికి అండ్ రామ్ చరణ్ గారికి కూడా హార్టియెస్ట్ వెల్కమ్, అండ్ యశ్ రంగినేని గారికి కూడా హార్టియెస్ట్ వెల్కమ్. సో ఇప్పుడు మా క్యూటెస్ట్, మా స్వీటెస్ట్ చంద్రకళ మాట్లాడే టైం వచ్చేసింది. సో ఏమాత్రం ఆలస్యం చేయకుండా గట్టిగా చెప్పులతో వేదిక మీదకి మరొకసారి ఆహ్వానించేస్తున్నాం మన అనస్వర రాజన్. చంద్రకళగా ఛాంపియన్లో మన అందరినీ కట్టిపడేస్తున్నటువంటి మన అనస్వర రాజన్ గారికి స్వాగతం పలికేస్తున్నాం. Hi, I think I have already given a speech, but yeah, ఇక్కడ ఉండడం నేను చాలా సంతోషంగా ఉంది. And first of all, Ram Charan sir, big fan of you, big fan of Dheera, I mean Magadheera. So I'm I feel so chuffed to see you and share a stage with you. So talking about Champion, it's a film that came to me at the right time and at the right moment, and coming here for the trailer launch, I feel so happy. Pradeep Garu, Swapna ma'am, and Roshan, to my wonderful co-star, everyone who made me feel so comfortable on set, and Pradeep Anna, thanks for trusting me with Chandrakala. I wish I could talk more, but I know everybody is waiting for that one person to come to the stage. They are all waiting for his words. So that's it. I'm not gonna drag anyone's time, but thanks for having me here. It means a lot. థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఆల్ ద వెరీ బెస్ట్ అండ్ అడ్వాన్స్గా కంగ్రాచ్యులేషన్స్ మీకు. సో ఇప్పుడు కొడుకు హీరోగా అయినా కూడా ఆయన మాత్రం గ్లామర్కి ఏమాత్రం తగ్గకుండా
ప్రతి ఒక్క సినిమాలో కొత్త తరహా క్యారెక్టర్లో మనల్ని అలరిస్తున్నటువంటి మా వెరీ ఓన్ శ్రీకాంత్ గారిని గట్టిగా చెప్పలతో వేదిక మీదకి ఆహ్వానం పలికేస్తున్నాం. హియర్ వి వెల్కమ్ అవర్ ఫర్ ఎవర్ ఫేవరెట్ శ్రీకాంత్ గారు టు ప్లీజ్ జాయిన్ ద స్టేజ్. Yes, I'm a champion. Yes, you are a champion. అందరికీ నమస్కారం. ఫస్ట్ ఆఫ్ ఆల్ రోషన్ని బ్లెస్ చేయడానికి వచ్చిన చరణ్ నిజంగా చాలా 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 థ్యాంక్స్. ఎక్కువ నేను మాట్లాడను ఎందుకంటే నాకు టెన్షన్గా ఉంది బాగా ఫస్ట్ టైం మళ్ళీ, ఎందుకంటే నా సినిమా నాకు టెన్షన్ ఉంటుందా, వాడి గురించి నేను టెన్షన్ పడుతున్నాను. సో మీ అందరిలాగా నేను కూడా ఈగర్లీ వెయిటింగ్ ఈ సినిమా గురించి. ఎందుకంటే నేను ఓన్లీ అక్కడక్కడ ఒక సాంగ్ చూసాను కానీ మిగతాది ఏమీ తెలియదు అసలు ఈ సినిమా సబ్జెక్ట్ తెలుసు. కాకపోతే వండర్ఫుల్ డైరెక్టర్ ప్రదీప్, ఆల్ ద బెస్ట్. డెఫినెట్గా నువ్వు మంచి పెద్ద డైరెక్టర్ అవుతావు ఆ నమ్మకం నాకుంది. అలాగే మా దత్తు గారు, మా పెళ్లి సందడి ఇప్పుడు ఆల్మోస్ట్ 30 years తర్వాత మళ్ళీ రోషన్తో చేయడు, చాలా చాలా థ్యాంక్స్ అండి. అలాగే స్వప్నకి, కిరణ్ అందరికీ కూడా నేను థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. ఆల్ ద బెస్ట్ ఎంటైర్ యూనిట్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ శ్రీకాంత్ గారు, థ్యాంక్ యూ సో మచ్. ఎస్, అండ్ ఇప్పుడు మా క్యాప్టెన్ ఆఫ్ ద షిప్ ఈ సినిమాని ఇంత అద్భుతంగా మలచి ఈ December 25th ఛాంపియన్ అంటూ పలకరించబోతున్నటువంటి మా డైరెక్టర్ ప్రదీప్ అద్వైతం గారికి గట్టిగా చెప్పడంతో వేదిక మీదకి ఆహ్వానం పలికేద్దాం. హియర్ వి వెల్కమ్ ఆర్ డైరెక్టర్ ఆఫ్ ఛాంపియన్ ప్రదీప్ గారికి సాదరంగా స్వాగతం పలికేస్తూ ఉన్నాం. Yes, I'm a champion. Yes, I'm a champion. అందరికీ నమస్కారం. రామ్ చరణ్ సార్, వెరీ మచ్ థ్యాంక్ యూ ఫర్ బ్లెస్సింగ్ అస్. సో మనకు లైఫ్లో అవసరమైనప్పుడు గార్డియన్ ఏంజల్స్ వచ్చి మనల్ని ప్రొటెక్ట్ చేస్తాయని చెప్పేసి అంటూ ఉంటారు. అట్లా నా లైఫ్లోకి వచ్చిన 2 ఏంజల్స్, ఒకటి మా స్వప్నమ్మ, 2 రోషన్. ఈ సినిమా ఈరోజు మొదలై పూర్తి చేసుకొని ఫినిష్ అవుతుందంటే ఒకటి మా స్వప్న గారి సంకల్పం, 2వది రోషన్ నమ్మకం. రేపు పొద్దున 25వ తారీఖున ఈ సినిమా హిట్ కాబోతుంది. దాంట్లో 90% క్రెడిట్ వీళ్ళదే, ఒక 10% క్రెడిట్ మాత్రం నాది. ఎందుకు వాళ్ళు గార్డియన్ ఏంజల్స్ అనేదానికి ఒక 2 ఉదాహరణలు చెప్పి ఆపేస్తాం. ఒక 4-5 years బ్యాక్ స్వప్న గారిని మొదటిసారి కలిసి కథ చెప్పడం జరిగింది. తన కథ నచ్చింది. సో ఆ టైంలో కరోనా అవన్నీ వచ్చేసినాయి. ఎవరితో చేయాలి, ఎలా చేయాలి అని చెప్పేసి ప్లాన్ చేసుకునే టైంలో మా వైజు పాప పుట్టింది. సరే మా పాప పుట్టింది, బిజీ ఉంటుంది, ఒక 3-4 months మదర్హుడ్, మనల్ని పట్టించుకోలే, మనం వేరే పని చేసుకుందామని చెప్పేసి నేను అది ఆలోచిస్తుంటే కరెక్ట్గా బాగా గుర్తు, పాప పుట్టిన 2వ రోజుకి ఫోన్ వచ్చింది నాకు. మైట్ ఇంకా హాస్పిటల్లో ఉంటుంది. ఫోన్ చేసి ప్రదీప్ ఆ సినిమా ఏమైంది, అదే మనం ఎవరికి చెప్పాలి, కథ విజయ్కి చెప్పాలి, వాళ్ళకి చెప్పాలి, ఇంకోరికి చెప్పాలి మాట్లాడుతున్నాం. సో నాకు అర్థం కాలేదు, అంటే తనకున్న ఒక మంచి కథను సినిమా చేయాలనే పిచ్చి, ఆ పిచ్చిలో ఒక 10% మనకున్నా కూడా నాకు తెలిసి నేను గ్రేట్ ఫిలిం మేకర్ని అయిపోతా. అండ్ తను ఒక డైరెక్టర్స్ డ్రీమ్ ప్రొడ్యూసర్. జనరల్గా మనం ఒక డైరెక్టర్గా పోయి ఒక ప్రొడ్యూసర్ కథ చెప్పినప్పుడు కథ చెప్పడం ఒకటి, ఆ కథకు ఏం కావాలి అని చెప్పి మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేసి అవి తెచ్చుకోవడం ఒకటి. మిగతా ప్రొడ్యూసర్తో అది కొంచెం కష్టం అవుతుంది. కథ చెప్పినప్పుడు వాళ్ళకు ఏం కావాలి అనేదాన్ని కూడా మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేయాలి. స్వప్న గారితో ఆ ప్రాబ్లం లేదు. ఆమె కథ చెప్పినప్పుడు డైరెక్టర్కి ఎక్కువ క్లియర్గా ఆ విజన్ అర్థమైపోతుంది. నాకు ఇది కావాలి, టెక్నీషియన్ కావాలి, ఇది కావాలి అడగాల్సిన అవసరమే లేదు. కథకి ఏం కావాలో అది ఇస్తుంది. అందుకే ఈరోజు నేను లెజెండ్స్ తరణి గారు ఆర్ట్ డైరెక్టర్, మది గారు సినిమాటోగ్రాఫర్, మిక్కీ మ్యూజిక్ డైరెక్టర్ అండ్ పీటర్ హెయిన్స్ మాస్టర్, మా ఎడిటర్ చంటి గారు, ఇంత పెద్ద టెక్నీషియన్స్ని వర్క్ చేయడానికి కారణం కేవలం స్వప్న గారు. అండ్ దిస్ ఈజ్ 1 ఇన్సిడెంట్. ఇంకా మాట్లాడుకోవడం చాలా ఉంది, తర్వాత మనం సక్సెస్ మీట్లో మాట్లాడుకుందాం. సెకండ్ మై గార్డియన్ ఏంజల్ రోషన్. రోషన్ను నేను 3 years బ్యాక్ కలిసింది. 3 years బ్యాక్ అప్పుడు స్వప్న గారు ఎవరితో చేద్దాం, రోషన్ బాగుంటాడు చూడు అంటే ఒక 3 years బ్యాక్ వెళ్ళి రోషన్ మెసేజ్ పెట్టి కలిశాను. శ్రీకాంత్ గారు అందరు ఇంట్లో ఉన్నారు. నేను వెళ్ళేసరికి రోషన్ ఎదురుగా నడుచుకుంటూ వస్తున్నాను రిసీవ్ చేసుకోవడానికి. చూడగానే అరే అమ్మ భలే అవి దొరికేసిండు, క్యారెక్టర్ దొరికింది, నా హీరో దొరికిండు. లోపలికి వెళ్ళిపోయినాక శ్రీకాంత్ గారు, విజయ్ గారు రోషన్ కథ విన్నారు, అందరికి నచ్చింది, అయిపోయింది.
ఓకే ఆల్ లాక్. దాని తర్వాత మనకు అందరికీ తెలిసింది కల్కి, అది పెద్ద ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్, అది జరుగుతుంది. సో కొంచెం పుషప్ అవుతూ ఉంటే రోషన్ అడుగుతూ ఉంటే స్వప్న గారు కూడా చెప్పేది రోషన్కు, అరే ఎందుకురా వెయిట్ చేయడము, నువ్వు కావాలంటే ఇంకో ప్రాజెక్ట్ చేసుకోండిరా, ఇది కంపల్సరీ మనం చేద్దాము. నేను కూడా రోషన్ వేరే చేసుకోనరా, ఎందుకు టైం వేస్ట్ చేసుకుంటాను, ఎందుకంటే ప్రైమ్ ఏజ్ కలిసినప్పుడు 21, ప్రైమ్ ఏజ్ ఎందుకు టైం వేస్ట్ చేసుకుంటానో చేసుకోవచ్చు కదా అంటే, లేదు భయ్య అంటే అంత నమ్మకం ఎందుకు వచ్చిందో నాకు తెలియదు, లేదు భయ్య ఈ సినిమా పూర్తి చేసినాకనే నేను వేరే ఏదైనా సినిమా చేస్తా. తన లైఫ్లో తన కెరియర్లో 1000 రోజులు నాకు ఇచ్చాడు, 1000 డేస్. సో మళ్ళీ తర్వాత ఆడుకుందాం సక్సెస్ మీట్లో. ఆల్ ది బెస్ట్ రోషన్ సార్, దత్ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. స్వప్నగా ఎక్కడుంది? థ్యాంక్ యూ స్వప్న గారు, చెల్లండి, బాయ్. ఆవిడ స్టిల్ కష్టపడుతూనే ఉన్నారు, స్వప్న గారు, ప్రియాంక గారు. ఇంత ఈవెంట్ అవుతున్నా కూడా మొత్తం సక్సెస్ఫుల్గా చూసుకుంటూ ఉన్నారు. ఎస్, సో ఇప్పుడు గత 50 సంవత్సరాలుగా వైజయంతి మూవీస్ ద్వారా ఎన్నో అద్భుతమైన సినిమాల్ని ట్రెండ్ సెట్ చేస్తూ, ట్రెండ్ ఫాలో అవుతూ, ఎప్పటికప్పుడు కొత్తదనాన్ని పరిచయం చేస్తూ బ్లాక్ బస్టర్ సినిమాల్ని అందించినటువంటి మా లెజెండరీ ప్రొడ్యూసర్ అశ్విని దత్ గారిని గట్టిగా చప్పట్లతో వేదిక మీదకి ఆహ్వానం పలికేద్దాం. తన మొదటి సినిమా నుంచి రీసెంట్గా కల్కి వరకు ఎన్నో బ్లాక్ బస్టర్స్ని, మన అందరికీ ఎన్నో మెమరబుల్ సినిమాల్ని అందించినటువంటి మా వెరీ ప్యాషనేట్ అండ్ లెజెండరీ ప్రొడ్యూసర్ అశ్విని దత్ గారు ఈస్ హియర్. గట్టిగా ఒక్కసారి క్లాప్స్ అండి. అందరికీ వందనాలు. ముఖ్యంగా నేను ఇక్కడికి వచ్చింది మా చరణ్, నేను ఇంట్రడ్యూస్ చేసిన చరణ్ ఇవాళ ఎంతో ఎత్తుకి ఎదిగాడు. ఆయన సినిమా రేపు పెద్దగా వస్తుందంటే ఇవాళ నుంచే చూడాలనిపించేంత కోరిక ఉంది. అలాగే ఇప్పుడు ఇంట్రడ్యూస్ చేస్తున్న మా రోషన్ కూడా వారి అడుగుదాడలో నడవాలని కోరుకుంటాడు. నేను అదే కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఇలానే ఎన్నో అద్భుతమైన సినిమాలను ఇంకా మాకు అందించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఎస్, ఇప్పుడు మనం అనుకున్న టైం రానే వచ్చింది, మనం ఎదురు చూస్తున్న టైం రానే వచ్చింది. ఇట్స్ టైమ్ ఫర్ అవర్ ఛాంపియన్ ట్రైలర్ లాంచ్ విత్ అవర్ ఫేవరెట్ రామ్ చరణ్ గారు. సో రామ్ చరణ్ గారి చేతుల మీదుగా ఇప్పుడు ఛాంపియన్ ట్రైలర్ని చూడబోతున్నాం. సో మీరు ఛాంపియన్ ట్రైలర్ అని చెప్పేస్తే సార్ ట్రైలర్ చూసిద్దాం. పల్లెకి మన అందరినీ తీసుకెళ్ళిపోయారని అనిపిస్తుంది. సో ఇప్పటి వరకు మనం ఇంట్రెస్టింగ్గా, క్యూరియాసిటీగా వెయిట్ చేసినటువంటి ఛాంపియన్ ట్రైలర్ని చూసేసాం. సో ఎలా అనిపించింది ట్రైలర్? ఎస్, సో వీళ్ళిద్దరి పేరు ఎంత క్యూట్గా ఉంది అంటే, నాకు తెలిసి శ్రీకాంత్ గారు, ఊహా గారు ఈ సినిమా ఇంకా అయిపోయాక రోషన్ గారి కోసం సపరేట్గా ఇంటి దగ్గర సెక్యూరిటీ పెట్టించాలేమో. అఫ్ కోర్స్, ఎస్. సో ప్రదీప్ గారి స్క్రీన్ ప్లే కానివ్వండి, అండ్ డైలాగ్స్ కానివ్వండి, అండ్ హిజ్ లుక్స్, మిక్కీ జే మేయర్ గారి మ్యూజిక్ కానివ్వండి, బ్యాక్గ్రౌండ్ స్కోర్, అండ్ చాలా కాలం తర్వాత కళ్యాణ్ చక్రవర్తి గారిని చూడబోతూ ఉన్నాం. సో ఈ December 25th వరల్డ్ వైడ్గా మన అందరం ఈ ఛాంపియన్ని చూడబోతున్నాం, థియేటర్స్లో కలుసుకోబోతున్నాం. సో ఇప్పుడు మనం మన ఛాంపియన్ని, మన విలియంని పిలిచే టైం వచ్చేసింది. హియర్ వి వెల్కమ్ ఆర్ రోషన్, యంగ్ అండ్ ఎనర్జెటిక్ రోషన్ గారు ఆన్ స్టేజ్ ప్లీజ్. మైకేల్ విలియమ్స్ గా ఛాంపియన్ లో మన అందరికీ పరిచయం అవ్వబోతున్నటువంటి ఆర్ వన్ ఓన్లీ రోషన్ గారు ఈస్ హియర్. I'm a champion. Yes, you are a champion. అందరికీ నమస్కారం. మీడియా నుంచి వచ్చిన వాళ్ళందరికీ, గెస్ట్స్ అందరికీ, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్. మై ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ, ఎవ్రీవన్ ఆర్ హియర్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్. చాలా రోజుల తర్వాత సినిమా చేస్తున్నాను. రోజులు కాదు, సారీ, చాలా ఏళ్ళ తర్వాత సినిమా చేస్తున్నాను. 3 yearsలో చాలా నేర్చుకున్నాను నేను. అండ్ ఫైనలీ ఇంకా ఆగేది లేదు, ఇంకా ఆగను.
సో ప్రదీప్ గారు, ఆయన ఒక నేషనల్ అవార్డు ఆల్రెడీ గెలిచారు. అద్వైతం అనే షార్ట్ ఫిల్మ్. నాకు మైకిల్ని ఇచ్చినందుకు, ఈ సినిమాని ఇచ్చినందుకు నేను మీకు ఎప్పుడు రుణపడి ఉంటాను. అండ్ మీరు పడిన హార్డ్ వర్క్కి, మీరు చేసిన హార్డ్ వర్క్కి నిజంగా హ్యాట్స్ ఆఫ్. మీకు కూడా నేను ఒక్కడనే ఆగల, మీరు కూడా 4 ఏళ్ళు ఆగి, నేను ఒక్కడనే ఆగల, మీరు కూడా 4 ఏళ్ళు ఆగి మీ పేషెన్స్, హార్డ్ వర్క్కి నిజంగా హ్యాట్స్ ఆఫ్. నాకు ఆయన ఒక మాట చెప్పారు, అది నాకు ఎప్పుడు గుర్తుండిపోద్ది. మనం ఒక సినిమా హీరో లాగానో, డైరెక్టర్ లాగానో, ఒక టెక్నీషియన్ లాగానో ఆడియన్స్ మన దగ్గర నుంచి ఒక హ్యూమిలిటీ ఎక్స్పెక్ట్ చేస్తారని. ఎందుకంటే సినిమా ఒక నిత్యావసర వస్తువు కాదు. ఆడియన్స్ మన దగ్గర నుంచి ఒక హ్యూమిలిటీ రెస్పెక్ట్ చేస్తారని మీరన్న ఈ మాట నేను ఎప్పుడూ గుర్తుపెట్టుకుంటాను. అండ్ మది సార్, ప్రదీప్ గారి విజన్ని, ఆయన టెక్నికల్ ఎక్స్పీరియన్స్తో ఈ సినిమాను ఒక మెట్టెక్కిచ్చారు. ఐ థ్యాంక్ హిమ్ అ లాట్ అండ్ థ్యాంక్ యూ. నేను ఇలా ఉన్నానంటే ఆయన వల్లనే. థ్యాంక్ యూ సో మచ్. తోటాధర్ని గారు, ఆయన సెట్కి వెళ్ళినప్పుడు నాకు నిజంగా 1948కి వెళ్ళిపోయామా, ఒక గ్రామంలో ఉన్నామని అనిపించింది. ప్రశాంతంగా పొలాల మధ్యలో ఒక సెట్, హ్యాపీగా ఒక 1.5 year అదే సెట్లో గడిపాం. నిజంగా థ్యాంక్ యూ సో మచ్ తోటాధర్ని గారు, థ్యాంక్ యూ సో మచ్. అండ్ మిక్కీ స్వప్నక్క told me, Mickey garu, Swapnaka told me how emotionally connected you are with this project. And thank you for giving me this amazing album. Gira Gira ane song janalloki enta baga ellindo manandariki telusu. Thank you so much Mickey garu. I want to work with you again and again. Thank you so much. Anusura, it was lovely working with you. తను వయసు చిన్నదే అయినా ఎక్స్పీరియన్స్ ఒక 25 సినిమాలు చేసింది. సో థ్యాంక్ యూ ఫర్ గెటింగ్ ఇన్ దోస్ లేయర్స్, క్యారెక్టర్లో ఎమోషనల్ డెప్త్. థ్యాంక్ యూ సో మచ్. యూ విల్ గో అ లాంగ్ వే. అండ్ లక్ష్మణ్ గారు, థ్యాంక్ యూ సో మచ్. హీ ప్లేస్ ది యాంటాగనిస్ట్ ఆఫ్ దిస్ ఫిల్మ్. అండ్ థ్యాంక్ యూ సో మచ్. ఇట్ వాజ్ అమేజింగ్ వర్కింగ్ విత్ యూ. And to keep up with you in fights and all was very difficult because you're very fit and you know. And సినిమా చేయాలంటే కథతో పాటు తీసే ప్రొడ్యూసర్స్ కూడా చాలా ఇంపార్టెంట్ అండి. ఈ సినిమా తప్ప వేరే ఏ సినిమా ప్యారలల్గా షూట్ చేయకుండా మొత్తం ఫోకస్ ఛాంపియన్ మీదే పెట్టిన వైజయంతి ఫిల్మ్స్ అండ్ టీమ్ వైజయంతి ఫిల్మ్, థ్యాంక్ యూ సో 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 మచ్. స్వప్నక్క, ప్రియాంక అక్క, నాగి అన్న అండ్ అబవ్ ఆల్ దత్ గారు, దేర్ లైక్ ఫ్యామిలీ టు మీ. అండ్ దత్ గారు సెట్కి వచ్చి హ్యాపీగా అందరూ బాగున్నారా, తిన్నారా అని చూసుకుంటూ, స్వప్నక్క ఏమో బ్యాక్గ్రౌండ్లో అన్నీ చూసుకుంటూ, ప్రియాంక అక్క బ్యాక్గ్రౌండ్లో అన్నీ చూసుకుంటూ చాలా హ్యాపీగా జరిగిపోయింది షూట్ అంతా. ఒక ఫ్యామిలీ లాగా తీసాం సినిమా అంతా. అండ్ స్వప్నక్క, you've seen me grow and we had a long journey. We've had a long journey and మీరు వేరే ఏదో సినిమా చేసుకుని రారా, నేను మనది ఎలాగైనా ఉంది కదా, పోస్టర్ కూడా వదిలేస్తా నేను అని చెప్పినా సరే నాకెందుకో ఛాంపియనే నా నెక్స్ట్ సినిమా అనిపించింది. అలా డిసైడ్ అయ్యా. ఎందుకంటే మేము ఎప్పుడు స్టార్ట్ చేస్తామో నాకు తెలియదు, కానీ స్టార్ట్ చేసినప్పుడు ఒక మంచి సినిమా మీ ముందుకు తీసుకొస్తామని ఒక నమ్మకం అయితే ఎప్పుడూ ఉండింది. సో థ్యాంక్ యూ సో మచ్ స్వప్న అక్క, ప్రియాంక అక్క, నాగి అన్న ఫర్ డూయింగ్ వాట్ ఎవర్ యూ డిడ్.
Thank you so much and motivating me in the morning today with a message. Thank you, Nagi Anna. Thank you so much. Okay. And ఈ మూవీలో పనిచేసిన ప్రతి టెక్నీషియన్కి థ్యాంక్ యూ సో మచ్. నేను మిమ్మల్ని ఎప్పుడూ మర్చిపోలేను కూడా. థ్యాంక్ యూ సో మచ్. మీ ఫేస్ ఎప్పుడు నాకు గుర్తుంటుంది ప్రతి ఒక్కరిది, ఎందుకంటే చాలా లాంగ్ జర్నీ ఇది మనది. సో థ్యాంక్ యూ సో మచ్ ఎవ్రీ వన్. ఇట్ మీన్స్ అ లాట్. మీ 100% ఎఫర్ట్ పెట్టారు, రైట్ ఫ్రమ్ ద డైరెక్షన్ డిపార్ట్మెంట్, ద డిఓపి డిపార్ట్మెంట్, the camera department, the light man, everybody. నేను ఎవరి పేర్లు మర్చిపోను. మనది వైజాగ్లో ఒక ఈవెంట్ ఉంది, అక్కడ ప్రశాంతంగా అందరి గురించి హ్యాపీగా మాట్లాడతా. ఆర్టిస్ట్స్ మన వాళ్ళు అందరి గురించి హ్యాపీగా వైజాగ్ ఈవెంట్లో మాట్లాడతా, ఎవరిని మర్చిపోను. అండ్ నానా ఇవాళ ఈవెంట్కి వచ్చే ముందు నేను రాను నువ్వే వెళ్ళు, ఎందుకంటే నీకు ఒక ఇండివిజువల్ ఐడెంటిటీ ఉండాలిరా. నేను వస్తే డైవర్ట్ అయిపోద్ది, మొత్తం హడావిడి అయిపోద్ది. ఎందుకు అంటే నానా నీ ఐడెంటిటీనే నా ఐడెంటిటీ. అండ్ ఐ యామ్ సో ప్రౌడ్. సో నువ్వు అలాంటివి ఏం పెట్టుకోకు, ఓకే? ఇది ఒక ఫ్యామిలీ ఫంక్షన్, మన వాళ్ళు అందరూ ఉన్నారు, అందరూ ఫ్యామిలీనే. సో థ్యాంక్ యూ సో మచ్. అండ్ మా నాన్న ద్వారా నాకు చాలామంది పరిచయం అయ్యారు, అందులో మోస్ట్ ఇంపార్టెంట్ చరణ్ అన్న, అందులో మోస్ట్ ఇంపార్టెంట్ వ్యక్తి చరణ్ అన్న. థ్యాంక్ యూ సో మచ్ చరణ్ అన్న. వెన్ ఎవర్ ఐ మెట్ యూ, యూ వర్ వార్మ్, welcoming, and back in those days you gave me a trainer to train with in the gym. I remember everything. Thank you so much Anna. Thank you so much for coming. And it's not only for me, everyone in our team worked really hard, and you coming here makes అందరికీ ఇప్పుడు అందరూ ఒక జోష్లో ఉన్నారు మీరు వచ్చినందుకు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్, అండ్ థ్యాంక్ యూ ఎవ్రీ వన్ ఫర్ సపోర్టింగ్. Thank you everyone for supporting me. And ఈ సినిమా గురించి ఒక చిన్న ముక్కలో చెప్పాలంటే, ఇది మైకిల్ గాడి కథ. ప్రతి ఊరికో చరిత్ర ఉంటుంది. ఇది మన తెలుగు వాళ్ళ చరిత్ర, మన బైరాన్పల్లి చరిత్ర, బైరాన్పల్లి అనే గ్రామంలో ఉండే వీరుల చరిత్ర. అండ్ దాన్ని తీసుకొచ్చినందుకు నిజంగా ప్రదీప్ గారు మీకు థ్యాంక్ యూ సో మచ్. ఛాంపియన్ రిలీజింగ్ ఆన్ December 25th. Everyone, please go watch it. Thank you so much. థ్యాంక్ యూ రోషన్ గారు, థ్యాంక్ యూ సో మచ్. సో ఇన్నాళ్ళు మీరు పడిన కష్టం, మీ ఆ బాధ మేమంతా అర్థం చేసుకున్నాము. అండ్ దిస్ ఈస్ గోయింగ్, అంటే మీరు ఇంత వెయిటింగ్, అంటే ఒక సినిమా తర్వాత ఒక సినిమాకి ఇంత గ్యాప్ వచ్చిందన్న మీ ఎమోషన్ని మేము అర్థం చేసుకోగలుగుతాం. సో ఇది గట్టి కంబ్యాక్ ఇవ్వబోతుంది మీకు. ఫర్ ష్యూర్గా ఈ 2025 మీకు గుర్తుగా నిలవబోతుందని అయితే మేము గట్టిగా చెప్పగలుగుతాం. సో మీరు ఆన్ స్క్రీన్లో ఛాంపియన్గా చేశారు. సో మీ రియల్ లైఫ్లో మీ రియల్ ఛాంపియన్ ఎవరు అంటే ఏం చెప్తారు? మా అమ్మ నాన్న. That's so sweet of you. That's so sweet. Ma ma chelli tammudu. Thank you so much. థ్యాంక్ యూ సో మచ్. సో అడ్వాన్స్గా కంగ్రాచ్యులేషన్స్ తెలియజేస్తున్నాం. సో తెలుగు సినిమా ప్రేక్షకులందరం కూడా నిజంగా మీ విజయం కోసం వెయిట్ చేస్తున్నాం. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. ఎస్, ఇప్పుడు ఎవడే సుబ్రహ్మణ్యం అంటూ మనల్ని పలకరించి ఒక మహానటి, ఒక కల్కి, అండ్ ఇప్పుడు కల్కి 2తో మన అందరినీ మెస్మరైజ్ చేయబోతున్నటువంటి మా వన్ ఓన్లీ నాగ్ అశ్విన్ గారిని గట్టిగా చప్పట్లతో వేదిక మీదకి ఆహ్వానం పలికేద్దాం. I'm a champion. Yes, I'm a champion. Yes, you are a champion. Champion. Yes, I'm a champion. Yes, you are. Hi Andy. So good to be here, and
ఏదో చేంజ్ చేశారు ఇప్పుడే ఒక రోషన్ స్టిల్ ఉండే చాలా బాగుండే ఐ థాట్ ఐ టాక్ అబౌట్ దట్ అప్పుడే చేంజ్ అయింది బట్ ఇట్స్ సో గుడ్ టు సీ దిస్ మూవీ ఫ్రమ్ ద బిగినింగ్ మేము కల్కి లాస్ట్ పార్ట్లో ఉన్నప్పుడు ద ఫిలిం వాజ్ జస్ట్ స్టార్టింగ్ అండ్ దెర్ వాజ్ సో మచ్ ప్రెప్ గోయింగ్ ఆన్ నాకు యాక్చువల్లీ వెన్ ఐ సా ద ఫస్ట్ విజువల్స్ ఆఫ్ ఛాంపియన్ ఐ వాజ్ ఐ డింట్ నాకు అంటే సో యూస్ టు ఇట్ ఒక 10 ఏళ్ళ నుంచి వైజయంతి ప్రొడక్షన్ స్టాండర్డ్స్ అండ్ ఎలా ఉంటాయి విజువల్స్ ఎంత దగ్గరుండి ఎంత చూసుకుంటారో తెలుసు కానీ బట్ as soon as I saw these visuals I was like wow this really came together చాలా బాగా like the camera work the art the set everything came together so well ఒక చిన్న transported into this a very important story that Pradeep garu is telling and Roshan you're looking great I think you'll get sick of our Hrithik Roshan comparison. Adi compare jesi you'll be sick of it, but I think that's a good thing to be compared. It's a good problem, so you can enjoy that problem while it lasts. And after this, anyway, they'll only call you Roshan and champion. So Anaswara, I'm just a fan actually. I saw the film and yeah, I think you'll be like so many people's favorite after this film. And whenever you do something like that is purely author backed or something, that's going to be something amazing for sure whenever you get that. All the people in the movie, అందరు యాక్టర్స్ ఆల్ ద బైరాన్పల్లి వీరులు అసలు ఎంత బాగా చేశారు అందరూ నేను సినిమా చూశాను కాబట్టి కొంచెం చెప్తున్నా అండ్ యూ గైజ్ ఆర్ ఇన్ ఫర్ అ ట్రీట్ ఎవ్రీ యాక్టర్ ఎవ్రీ విలేజర్ ఇస్ సో వెల్ డిజైన్ థాట్ ఆఫ్ భలే మాట్లాడతారు అండ్ ద హోల్ వరల్డ్ కమ్స్ టుగెదర్ సో వెల్ అండ్ Mickey, I think Mickey J. Mayer's ఒక బ్యూటిఫుల్ మ్యూజికల్ బ్యూటిఫుల్ సాంగ్స్ మనం మిస్ అవుతున్నాం చాలా రోజులైంది ఐ థింక్ వీవ్ మిస్డ్ ఇట్ అండ్ విత్ గిరగిరా దట్స్ బికమ్ అమేజింగ్ అండ్ ఎవ్రీ సాంగ్ హ్యాస్ సో మచ్ సోల్ వెరీ బ్యూటిఫుల్ తీసుకొచ్చారు మళ్ళీ దిస్ ఫోటో ఇస్ సో కూల్ మ్యాన్ చాలా బాగుంది అసలు వాట్ అ లుక్ దిస్ ఇస్ అండ్ ఐ థింక్ గోయింగ్ ఫార్వర్డ్ ఎవ్రీ వన్ ఈస్ గోన్ కమ్ విత్ యూ విత్ దీస్ యాక్షన్ రోల్స్ అండ్ యుల్ keep surprising them I hope and yeah I think 25th December why champion other than all the beautiful visuals the songs chala important story chala mature direction anni points pakkan betna I think the most important reason to watch champion is it's the story of our land it's the story of what happened to this village Bairanpalli in Telangana. It's a story that a lot of us don't know and I think that is the passion that Vaijayanti really wanted to tell this story and I think you guys are going to enjoy it. Thank you. నాగశ్విన్ గారు ప్లీజ్ స్టే బ్యాక్ ప్లీజ్ ఎస్ సో మన చీఫ్ గెస్ట్ మాట్లాడే కంటే ముందు మా స్వప్న గారిని అండ్ ప్రియాంక గారిని కూడా వేదిక మీద జాయిన్ అవ్వాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం అండ్ అలానే మా హీరోయిన్ అనస్విని రాజన్ గారిని వేదిక మీద జాయిన్ అవ్వాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం అండ్ అలానే సంతోష్ ప్రతాప్ గారు ఆల్సో టు ప్లీజ్ జాయిన్ ద స్టేజ్ అండ్ జమినీ కిరణ్ గారిని జీకే మోహన్ గారిని కూడా వేదిక మీద జాయిన్ అవ్వాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం అండ్ యష్ రంగినేని గారిని కూడా వేదిక మీద జాయిన్ అవ్వాల్సిందిగా కోరుకుంటున్నాం అండ్ మా డైరెక్టర్ ప్రదీప్ అద్వైతం గారిని కూడా వేదిక మీద జాయిన్ అవ్వాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం and I request Srikanth garu also to please join the stage. And now let me invite our Michael Williams, Roshan garni marokasari vedika మీద జాయిన్ అవ్వాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం అండ్ మా లెజెండరీ ప్రొడ్యూసర్ అశ్విని దత్ గారిని కూడా వేదిక మీద జాయిన్ అవ్వాల్సిందిగా కోరుకుంటున్నాం అండ్ నౌ లెట్ మీ ఇన్వైట్ our chief guest our Petti, our mega power star Ram Charan గారిని గట్టిగా చప్పట్లతో వేదిక మీదకి ఆహ్వానం పలికేస్తున్నాం. Our Chirutoffer champion is here and a group picture for media. And అశ్విని దత్ గారిని కూడా ఒక గ్రూప్ పిక్చర్ కోసం జాయిన్ అవ్వాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం సార్ అండ్ శ్రీకాంత్ గారు ఆల్సో ప్లీజ్ జాయిన్ మన గ్రూప్ పిక్చర్ ఫర్ మీడియా.
ఓకే, ఇప్పుడు మా పెద్ది అండ్ అలానే మా ఛాంపియన్ కలిసి ఒక ఫోటోకి పోజ్ ఇవ్వబోతున్నారు. ఇవి ఇచ్చేయండి అమ్మా. యా, రామ్ చరణ్ గారు మీరు బ్యాట్ పట్టుకోండి, మా రోషన్ గారు బాల్ పట్టుకుంటారు. ఒక పోజ్ ఇలా రండి సార్, ఇన్ ద మిడిల్. యా యా ఆహా, ఈ ఫ్రేమ్ కదా మాకు కావాల్సింది, అదిరిపోయింది అంతే. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ద అమేజింగ్ పిక్చర్. ఎస్, అండ్ ఇప్పుడు మన చిరుత, మన మగధీర, మన పెద్ది మాట్లాడే టైం వచ్చేసింది. హియర్ వి రిక్వెస్ట్ రామ్ చరణ్ గారు టు ప్లీజ్ స్పీక్. థ్యాంక్ యూ. Thank you. Thank you, Abhay. Thank you so much. Love you. ఇక్కడ చాలా రోజుల తర్వాత కలిసిన ఇక్కడ మీడియా ఫ్రెండ్స్ అందరికీ ముందుగా వెల్కమ్. అండ్ ఎక్కడి నుంచి మొదలు పెట్టాలో తెలియట్లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ టు ద హోల్ టీమ్ ఫర్ ఇన్వైటింగ్ మీ హియర్. పక్క స్టూడియోలోనే షూటింగ్ చేస్తూ ఉన్నాను కోఇన్సిడెంట్లీ. అండ్ ముందుగా చెప్పాలంటే ఈ ఒకరికి స్పెషల్గా నేను థ్యాంక్ యూ చెప్పుకోవాలి. నేను ఎంతవరకు నా మనసు విప్పి మనస్ఫూర్తిగా నేను ఆయనకి థ్యాంక్స్ చెప్పానో లేదు నాకు తెలియదు, నాకు గుర్తులేదు. బహుశా చెప్పే ఉంటాను ఎన్నోసార్లు. అంటే చాలామంది హీరోలకి, ఎన్టీఆర్కి మొదటి సినిమా, అల్లు అర్జున్కి మొదటి సినిమా గంగోత్రి, స్టూడెంట్ నెంబర్ 1 రాజ్ కుమారుడు, నాకు చిరుత. మా అందరికీ ఒక కామన్ మోస్ట్ బ్యూటిఫుల్ పర్సన్ ఫస్ట్ మా దత్తు గారికి, దాని తర్వాత వైజయంతి సినిమాస్కి ఫిలిమ్స్కి మనస్ఫూర్తిగా ఇవాళ మరొక్కసారి ధన్యవాదాలు, థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. బహుశా మేము అందరం మొదలుపెట్టినప్పుడు చాలామంది ప్రొడ్యూసర్స్ ఉండే ఉంటారేమో, బట్ అందరికన్నా ముందు వచ్చి ధైర్యంగా, అఫ్కోర్స్ మాకు ఏదైనా బ్యాకింగ్ ఆఫ్ ఫ్యామిలీ ఉండొచ్చు, కానీ మేము యాక్టింగ్ ఎలా చేస్తాం తెలియదు, మేము ఎలా పర్ఫామ్ చేస్తాం తెలియదు, ఎలా యాక్సెప్ట్ చేస్తాం తెలియని టైంలో ఒకే ఒక వ్యక్తి వచ్చి ఇంతమంది స్టార్స్ని, యాక్టర్స్ని, అంటే ఇంతమంది వ్యక్తుల్ని యాక్టర్స్గా మార్చి మాకు నిజంగా ఒక మెమరబుల్ జర్నీ ఇచ్చిన దత్తు గారికి, వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండి. అదే ద్వారలో రోషన్ కూడా ఇవాళ ఛాంపియన్తో వస్తున్నాడు. I wish Roshan the first success with that association with Vaijayanti Films. ఆ ఒక్క పేరు మీ వెనకాల ఉంటే చాలు. We all have seen blockbusters and successes. So coming to champion, I think Roshan and me have traveled a lot. చిన్నప్పటి నుంచి నాకు బాగా తెలుసు. నిజంగా ఇందాక నాగార్జున చెప్పినట్టు ఆ పోస్టర్, ఐ థింక్ హీ లుకింగ్ లైక్ అ హాలీవుడ్ హీరో, ఒక యూరోపియన్ ఫిలిం యాక్షన్ హీరో లాగా ఉన్నాడు. చాలా అందంగా ఉన్నాడు. ఇందాకే శ్రీకాంత్ గారికి చెప్తున్నాను, ఏమనుకోకు శ్రీకాంత్ అన్నయ్య, నువ్వు కొంచెం రౌండ్గా ఉంటావు, మనోడు మాత్రం షార్ప్గా ఎలా వచ్చాడు. అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ బ్యూటిఫుల్ మనసున్న వ్యక్తి మా శ్రీకాంత్ అన్నయ్య కానీ ఊహ గారు. అతనికి వాళ్ళిద్దరికీ బ్యూటిఫుల్ వ్యక్తి, అది లోపల మనసులో నుంచి ఇంత ప్యూర్గా ఉంటే తప్ప అంత బ్యూటిఫుల్గా బయట ఉండరు. సో రోషన్కి ఉన్న అందం లోపల నుంచి వచ్చిన అందం మొదటిగా. అండ్ ఐ విష్ రోషన్ యూ గోయింగ్ టు హ్యావ్, నాకు మగధీర సెకండ్ సినిమా ఎంత పెద్ద హిట్ అయిందో నీకు ఛాంపియన్ అంత పెద్ద హిట్ అవ్వాలని మనస్ఫూర్తిని నేను కోరుకుంటున్నాను. ఇప్పుడే చెప్తున్నాడు అన్న, నాకు 3.5 years పట్టింది, బహుశా 1.5 year నుంచి షూటింగ్ అని. 3.5 years వెయిట్ చేశానో ఏదో అన్నాడు. నేను అన్నాను 2 years దాంట్లో ప్రీ ప్రొడక్షన్ చేశావు నువ్వు, నీకు తెలియకుండా. ఈ సినిమాకి అంత మెచ్యూరిటీ కావాలి, యాక్టింగ్ చేయాలన్నా, పర్ఫామ్ చేయాలన్నా, ఈ పాత్రలో అతికిపోవాలన్నా యూ నీడ్ దట్ మెచ్యూరిటీ. సో ఆ 2 years ఇట్ వాజ్ అ బ్యూటిఫుల్ ప్రీ ప్రొడక్షన్. హీ వాజ్ మెంటలీ ట్రైనింగ్ హిమ్సెల్ఫ్ ఈ పాత్రలో కనిపించడానికి.
సో మేము కూడా కొన్ని సినిమాలు మీకు కూడా తెలుసు 3 సంవత్సరాలు 4 సంవత్సరాలు 5 సంవత్సరాలు ఉన్నాం. బట్ ఎండ్ ఆఫ్ ద డే ఎన్ని రోజులు తీసేవని కాదు. ఐ థింక్ ద ఫిల్మ్ ఇస్ లుకింగ్ సో ప్రామిసింగ్. అండ్ కమింగ్ టు ద పాయింట్, మా ప్రొడ్యూసర్స్ ఇంత బ్లాక్ బస్టర్ ఫాదర్ అండ్ ప్రొడ్యూసర్స్ ఉన్నప్పటికీ అశ్విన్ దత్ గారికి ఇట్ ఈస్ నాట్ వెరీ షాకింగ్ టు హ్యావ్ ద సేమ్ బ్లడ్ రన్నింగ్ ఇన్ స్వప్న అండ్ ప్రియాంక. నాకేం ఆశ్చర్యంగా లేదు. వాళ్ళిద్దరు కూడా ఇంత ప్యాషనెట్గా ఇంత హార్డ్ వర్కింగ్తో అదే బ్లడ్ నుంచి అదే ఫ్యామిలీ నుంచి వచ్చినందుకు మాకు ఇలాగే పనిచేస్తారు అనడంలో మాకేమి పెద్ద ఆశ్చర్యంగా లేదు. Every team, every director, every actor is really lucky when you have such dedicated producers. And వాళ్ళు చేసిన చిన్న సినిమాలు కానీ ఒక మంచి డైరెక్టర్స్ని ఇంట్రడ్యూస్ చేశారు, యాక్టర్స్ని ఇంట్రడ్యూస్ చేశారు. ఆఖరికి నాగ్ అశ్విన్ గారితో ఒక ఇండియాస్ బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ కూడా ఇచ్చారు. ఐ విష్ యూ క్యారీ యువర్ డాడ్స్ లెగసీ సో బ్యూటిఫుల్లీ అండ్ సో ప్యాషనెట్లీ. బహుశా నాకు కూడా స్వప్న అండ్ ప్రియాంక అవకాశం ఉంటే వాళ్ళ బ్యానర్లో మళ్ళీ చేద్దాం అనుకుంటున్నాను. అంటే నా స్వార్థం ఏంటంటే ఇంత ప్యాషనెట్ పీపుల్తో పని చేస్తే నా పని సరదాగా హాయిగా షూటింగ్ వెళ్ళి వచ్చేయచ్చు, మనకేం శ్రమ ఉండదు. బట్ ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్. దాంతో మన డైరెక్టర్ ప్రదీప్ గారికి ఐ బిలీవ్ యూ వన్ నేషనల్ అవార్డ్ విత్ యువర్ షార్ట్ ఫిలిం. యువర్ విజువల్స్, యువర్ రస్టిక్ బ్యూటిఫుల్ విజువల్స్ ఆఫ్ 1938 ఆ ఎరాలో తీసింది. ఇట్ ఈస్ లుకింగ్ లైక్ అ క్లాసిక్. నాకు ఒక చిన్న లగాన్ సినిమా విత్ యాక్షన్ ఓరియంటెడ్గా కనిపిస్తుంది నాకు. అది క్రికెట్ అండ్ దిస్ ఇస్ ఫుట్బాల్. బట్ ఐ కెన్ సీ ద వర్క్ దట్ యూ హ్యావ్ పుట్ ఇన్. ఐ కెన్ సీ ద ఇంటెన్సిటీ యూ బ్రాట్ అవుట్ ఆఫ్ ఎవ్రీ యాక్టర్. రోషన్ ఇంత మెచ్యూర్ యాక్టర్గా, అంటే నాకు ఒక 2-3 క్లిప్స్ మీరు రిలీజ్ చేసిన టీజర్లో రోషన్ అట్రాక్టెడ్ మీ అ లాట్. డోర్ ఫ్రేమ్ పక్కన నుంచుని ఆనుకుని ఒక బ్యూటిఫుల్ ఎక్స్ప్రెషన్ ఇస్తాడు. అలాంటి చిన్న చిన్న ఎక్స్ప్రెషన్స్ చాలా మెచ్యూర్డ్గా ఒక యాక్టర్ మామూలుగా ఇస్తాడు. లేకపోతే ఒక డైరెక్టర్ ఎంతో వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేసే విధానం అయి ఉండొచ్చు. బట్ చాలా చాలా బాగా మోల్డ్ చేశారు మీ యాక్టర్స్ని. సో ప్రదీప్ గారికి ఫస్ట్ కంగ్రాచులేషన్స్ ఆన్ దట్. I wish all your hard work and passion that you put into this project, December 25th, you will see the results. అలాగే ఇలాంటి ప్రొడ్యూసర్స్ ఉన్నందుకు ఐ థింక్ దే పుట్ డ్రీమ్ టీమ్ టుగెదర్. ఇలాంటి డ్రీమ్ టీమ్ బహుశా ఏ సినిమాకి జరగదేమో. తోటాతర్ని గారు, పీటర్ హైన్స్, మిక్కీ జే మేయర్, కోటగిరి వెంకటేశ్వర గారు, ఇలాంటి లెజెండ్స్ హూ హ్యావ్ వర్క్డ్ ఫర్ దిస్ ఫిలిం. I really appreciate the producers who supported the director and the whole film like this. And it's sure shot, a champion and a winner already with such a beautiful team supporting the cast and crew. And special mention, Anvasra Ranjan. I really have 2 things to say to you. First, I think you're going to get many phone calls from the best production and the best directors in town. Be ready for that. You have chala kalaga undi mee face. Chala kalaga undi mee face. And your performance is very likable, very approachable, very likable. I think you'll have a great future in Indian film industry. అండ్ ఇంకో సెకండ్ మాట నాకు ఇందాకే తెలిసింది, స్వప్న గారి ద్వారా తెలిసింది. అమ్మాయి మదర్ టంగ్ మలయాళం, బట్ మన భాష అంటే షీ మస్ట్ బీ సో డెడికేటెడ్ టు దిస్. మన భాష నేర్చుకుని, తెలుగు భాష నేర్చుకుని డబ్బింగ్ కూడా తెలుగులో చెప్పిన ఈ మధ్యకాలంలో హీరోయిన్స్ ఎవరు అలా చెప్పలేదండి. సో మీ ప్యాషన్కి, మీ డెడికేషన్కి ఐఎమ్ రియలీ ఇంప్రెస్డ్ అండ్ విష్ యూ ఆల్ ది బెస్ట్. యా, అలాగే మా నాన్నగారితో తీసిన మున్నాబాయ్ ఎంబీబీఎస్ అండ్ మున్నాబాయ్ జిందాబాద్ తీసిన ప్రొడ్యూసర్స్ కిరణ్ గారు, జెమినీ ఫిల్మ్స్ కూడా దే ఆర్ కో-ప్రొడ్యూసర్స్ ఇన్ దిస్. జెమినీ గారు, ఐ విష్ యూ ఆల్ ది బెస్ట్ కిరణ్ అంకుల్. అండ్ ఆల్ ద అదర్ టెక్నీషియన్స్, take a back seat, enjoy. You have done a fantastic job to each and every department of Champion. Meerandaru chala baa chesaru. I can clearly see it. And
enjoy this process and give your best shot for the next 1 week, 10 days. And December 25th, తప్పకుండా నాకు ఇది బిగ్ స్క్రీన్ మీద చూడాలని చాలా ఆశగా ఉంది. మీరందరూ కూడా ఇది చూసి వాళ్ళందరూ హార్డ్ వర్క్ని అండ్ ఇంత బ్యూటిఫుల్ స్టోరీని తెర మీద చూడాలని నాకుంది. సో మీ అందరు కూడా ఉంటుందని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ, అగైన్ థ్యాంక్ యూ సో మచ్ టు వైజయంతి మూవీస్, స్వప్న సినిమా అండ్ ద హోల్ టీమ్ ఫర్ హ్యావింగ్ మీ హియర్. థ్యాంక్ యూ, ఆల్ ద బెస్ట్, జై హింద్. థ్యాంక్ యూ సో మచ్ రామ్ చరణ్ గారు. నాకు అర్థమైంది, నేను అడుగుతాను. లేదు, మొత్తం ఆల్మోస్ట్ కవర్ చేశారు. 99.9999% కవర్ చేసేసారు, మ్యాక్సిమం 100%. ఎస్, నాకు అర్థమైంది, అప్డేటే కదా. నేనైతే అడుగుతాను కానీ బలవంతం అయితే పెట్టలేను. పెద్ద అప్డేట్, పెద్ద షూటింగ్ జరుగుతుందండి. ఓకే. సో నెక్స్ట్ అంటే మార్చ్ 27th. మార్చ్ 27th. నెక్స్ట్ కంటెంట్ ఏదైనా ఎప్పుడు రాబోతోంది అని? నెక్స్ట్ ఛాంపియన్, దాని తర్వాత సంక్రాంతి సినిమాలు, దాని తర్వాత మేము ఎక్కడో దూరతాంలేండి. థ్యాంక్ యూ సో మచ్ చరణ్ గారు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ గ్రేసింగ్ అవర్ ఈవెంట్. థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఆల్ ద వెరీ బెస్ట్ టు ద హోల్ టీమ్ ఆఫ్ ఛాంపియన్. సో December 25వ తారీఖున మనందరం వరల్డ్ వైడ్గా ఈ ఛాంపియన్ని కలుసుకోబోతున్నాం. టుడే ఆర్ PR was our Vamshi Shekhar, event by Shreyas Media, Bharat's #1 movie event and promotional company. Thank you so much. Good night.